యుధిష్ఠిర మహారాజు సంభాషిస్తుండగానే బృహదశ్వుడనే గొప్ప ఋషి అక్కడికి వస్తాడు. రాజు అతడిని ఆసీనుని చేసి గొప్ప గౌరవంతో పూజిస్తాడు. బృహదశ్వుడు విశ్రమించిన తర్వాత యుధిష్ఠిరుడు తన అసంతృప్తిని ఈ విధంగా తెలియచేస్తూ ఉంటాడు. మోసపూరితమైన జూదంలో మా రాజ్యమును కోల్పోయాం, మా బంధువుల నుండి అవమానాలను పొందాము. దానితో మా జీవితాలు దుఃఖాలతో భారములయ్యాయి. అంతేకాకుండా మా ప్రియమైన అర్జునుడు ఇప్పుడు మాతో లేనందున మేము మరింత అధిక నిరాశతో నిండి ఉన్నాము. ఋషివర్య, ప్రపంచ చరిత్రలో నాకంటేనూ మించిన దురదృష్టవంతుడైన రాజు ఎవరైనా ఉన్నారా? అప్పుడు బృహదశ్వుడు ఇట్లు బదిలిచ్చాడు. ధర్మరాజా, నీకంటేనూ మించిన దుఃఖితుడెవరూ ఈ లోకములో ఉండడని నీవు భావించుట సరికాదు. నేను తెలిపేది శ్రద్ధగా వినుము. నేను నీకంటేనూ మిక్కిలి దురదృష్టకరమైన పరిస్థితికి గురి చేయబడిన మహారాజు చరిత్రను తెలుపుతాను. నిషిధరాజు వీరసేనుని కుమారుడు నలుడు. స్వర్గములో ఇంద్రునికి వలె అతడు రాజులందరిలోకి అగ్రగణ్యుడు. అతని ఖ్యాతి సూర్యకాంతికి వలె సర్వత్రా శోభాయమానముగా వ్యాపించి ఉన్నది. స్త్రీ పురుషులందరూ నలుని గొప్పగా అభిమానించేవారు. అతడు గొప్ప యోధుడు, ఉదారుడు, ధర్మాత్ముడు, సత్యసంధత, బ్రాహ్మణ భక్తి కలిగిన మహారాజు. వేదాలలో మంచి ప్రావీణ్యతను కలిగి ఉండి గొప్ప క్రమశిక్షణ కలిగిన జీవితమును గడిపేవాడు. అతడు విభిన్న రంగాలలో నిపుణుడు. ప్రత్యేకించి అశ్వశాస్త్రములో విశేష జ్ఞానమును ఆర్జించినవాడు. అతనికి పాచికలాడుటానిన ఎంతో ఇష్టం. అదే సమయంలో విదర్భను భీమకుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. నలుని మాదిరిగానే అతడు కూడా ధర్మాత్ముడు. మహారాజు భీమకుడు కూడా గొప్ప యోధుడు. యుద్ధరంగంలో ఎన్నడూనూ చలించని వీరుడు. ప్రజల విషయంలో మిక్కిలి ఉదారుడు. మహారాజు భీమకుడు సమస్త సంపదలను కలిగి ఉన్నప్పటికీ సంతానం లేనందున నిరాశతో నిండి ఉండేవాడు. ఒకరోజు దమనుడనే గొప్ప బ్రహ్మర్షి రాజధాని పట్టణమైన కుండినలోని రాజసభకు వచ్చేశాడు. మహారాజు భీమకుడు మరియు అతని రాణి బ్రహ్మర్షికి గొప్ప గౌరవంతో ఆత్మీయ స్వాగతం పలికినది. ఋషి వారి ఆతిథ్యముకు ఎంతగానో సందర్శించి వారికి ఒక సాటి లేని సౌందర్యవతి అయిన కుమార్తె మరియు 3 పుత్రులు కలుగునట్లుగా అనుగ్రహించాడు. పుత్రికకు దమయంతిగా, కుమారులకు ధమ, దంత మరియు ధమనగా నామకరణం చేశారు. వారు చక్కటి నడవడికతో విశేష గుణశక్తులను ఆర్జిస్తూ పెరగసాగారు. దమయంతి పెరిగి పెద్దదగుతూ తన సౌందర్యముకు ప్రపంచ ఖ్యాతిని సాధించినది. దమయంతి భాగ్యదేవత అయిన లక్ష్మీదేవికి వలె విలసిల్లెను. దమయంతికి వలె ఆకర్షణీయమైన వారు అటు స్వర్గంలో లేక ఇటు భూమిపై ఎవరునూ లేరు. కనుక దమయంతిని చూసిన దేవతల హృదయాలు కూడా ఆనందంతో హర్షించేవి. అదేవిధంగా నలమహారాజుకు ఈ ప్రపంచంలో శత్రువులెవరునూ లేకుండా ఉన్నారు. అతడు ప్రపంచంలో సాటిలేని అందగాడు. అందములో సాక్షాత్తు మన్మధుడు. విదర్భ నుండి నిషిధ దేశముకు వచ్చిన కవులు నలుని ఎదుట దమయంతిని, నిషిధ నుండి విదర్భకు వచ్చిన వారు దమయంతిని గూర్చి నలుని ఎదుట వారి రూపగుణాలను స్తుతిస్తూ వర్ణించేవారు. అట్లు పదే పదే ఒకరి గురించి మరొకరు వినుట చేత వారిరువురు ఒకరినొకరు చూచుకోలేకపోయినను వారిరువురిలో ప్రేమ చిగురించెను. ఒకరోజు నలుడు తన ఉద్యానవనమున బంగారు రెక్కలు గల అద్భుతమైన హంసల సమూహం తిరుగాడుటను చూశాడు. ఆసక్తితో ఒక హంసను పట్టుకొనుటతో అది ఇట్లు పలికినది: ఓ రాజా, నన్ను విడిచిపెట్టినచో అందుకు బదులుగా నేను విదర్భకు వెళ్ళి దమయంతి ఎదుట మీ గూర్చి వర్ణిస్తూ ఆమె మిమ్ము వరించున్నట్లుగా చేసేదను అని తెలిపినది. నలుడు హంస పలుకులకు ఆశ్చర్యపడి దానిని విడిచిపెట్టాడు. హంసల గుంపు విదర్భ వైపు ఆకాశంలో ఎగిరి తన స్నేహితురాళ్లతో కూర్చొని ఉన్నట్టి రాకుమారి దమయంతిని చేరెను. దమయంతి బంగారు రెక్కల హంసలను చూచి సంతోషిస్తూ ఒకదానిని పట్టుకోదలిచి వెంటనే లేచి పరిగెత్తెను.
హంస తెలివిగా ఎగురుతూ ఆ తోటలోని నిర్జన ప్రదేశముకు దమయంతిని తీసుకువెళ్ళినది. మానవ భాషలో హంస ఇట్లు పలికినది: ఓ రాకుమారి, నిషధ దేశముకు నలుడు అను రాజు కలడు. అతడు గొప్ప అందగాడు, సాక్షాత్తు మన్మధుడు. ఓ సుందరాంగి, ఒకవేళ నీవు అతనికి భార్యవు కాగలిగితే నీ అందము, నీ సుగుణములు సార్థకమగును. మేము దేవతలను, గంధర్వులను, నాగులను, రాక్షసులను మరియు మానవులను అందరినీ చూశాము, కానీ నలుని వంటి అందగాని చూడలేదు. అతడు పురుషభూషణుడు, నీవు స్త్రీరత్నమువు. కన్య అత్యుత్తమ పురుషునితో చేరినప్పుడే విశేష సుఖము లభించునని విశ్వసింపుము. అప్పుడు దమయంతి ఈ విధంగా బదులిచ్చినది: హంసరాజమా, దయచేసి నీవు కూడా వెళ్ళి నలమహారాజుతో నా గురించి తెలిపి నీ మధుర వాక్కులు ఫలించున్నట్లుగా చేయుము. అది నీవు నాకు చేయగలిగే మేలు. హంస రాకుమారికి సహాయం చేసేందుకు అంగీకరించి నిశిత రాజధాని వైపునకు నిష్క్రమించినది. అక్కడకు చేరుకుని జరిగిన విషయమంతటినీ మహారాజుకు వివరించినది. విదర్భలో దమయంతి మనశ్శాంతిని కోల్పోయింది. హృదయము పూర్తిగా నలుని పట్ల ప్రేమతో నిండిపోయింది. కలతతో దమయంతి పదే పదే దీర్ఘ నిట్టూర్పులను విడిచేది. శరీరము శుష్కించుకపోయినది. నిజానికి మన్మథ బాణాలతో ఆమె హృదయం తీవ్రముగా బాధింపబడుట చేత క్రమముగా దమయంతి మనోస్థితిని కోల్పోయి వెర్రి చూపులు చూస్తున్నట్లుగా అగుపించసాగినది. ఆమె వినోద కార్యక్రమాలలో ఆసక్తిని కోల్పోయినది. ఆమె తన సమయమంతటినీ రాత్రింబవళ్ళు కన్నీటిని కారుస్తూ మధ్య మధ్యన ఓ అయ్యో అనే నిట్టూర్పులు నిడుస్తూ గడపసాగినది. అట్టి దయనీయ స్థితిలోని దమయంతిని చూసిన ఆవిడ పరిచారకులు ఆమె తండ్రి వద్దకు వెళ్ళి గొప్ప చతురతతో ఆమె అస్వస్థురాలైనట్లుగా వివరించిరి. మహారాజు భీమకుడు దీర్ఘాలోచన చేసి తన కుమార్తెకు యుక్త వయసు వచ్చినందున స్వయంవరమును ప్రకటించవలెనని నిశ్చయించుకున్నాడు. మహారాజు భీమకుడు భూపాలందరికీ ఆహ్వానాలను పంపాడు. దానితో భూతలములోని అన్ని దిక్కుల నుండి మహారాజులు మరియు రాకుమారులు ఉత్తమ వస్త్రభూషణాలతో అందముగా అలంకరించుకొని తమ సైన్యాలతో కుండిన నగరమునకు ప్రవేశింపసాగారు. ఉదారుడైన మహారాజు భీమకుడు వారందరినీ ఉచిత రీతిన స్వాగతించి వారికి తగిన వసతి సౌకర్యాలను కల్పించాడు. ఇది ఇలా ఉండగా దేవర్షి నారదుడు మరియు పర్వతుడు వారి నిరంతర సంచారంలో భాగంగా ఇంద్రలోకమును చేరుకున్నారు. మహర్షులు ఇరువురిని పూజించి స్వర్గాధిపతి వారి క్షేమమును విచారించారు. నారదుడు చిరునవ్వుతో ఇలా అంటాడు: దేవాది దేవుని స్మరణలో నెలకొనినందున మేము అన్ని రకాలుగా ఆనందంగా ఉన్నాం. భూతలముపై రాజులందరూ కూడా ఎంతో ఉత్సాహముగా గొప్ప ఆశతో బలవంతులై ఉన్నారు. అప్పుడు ఇంద్రుడు ఈ విధంగా అంటాడు: ధర్మాత్ములైన రాజులు యుద్ధరంగంలో శత్రువు నుండి వెనుదిరగక పోరాడి నిహతులైనట్టి వారు ఈ స్వర్గలోకమును చేరుకొని వారి కోరికలన్నింటినీ తీర్చుకుంటారు. కానీ ఇప్పుడు ఆ గొప్ప వీరులందరూ ఎక్కడ? వారు నాకు ఇష్టమైన అతిథులు. ఏమైనను వారు ఇక్కడకు వచ్చుటను నేను ఎప్పుడూ చూడలేకపోవుటకు కారణమేమిటి? నారదుడు ఈ విధంగా అన్నాడు: జాగ్రత్తగా వినుము ఇంద్ర, ప్రస్తుతము నీవు అట్టి మహారాజులను చూడలేకపోవటకు గల కారణము తెలిపేదను. విదర్భాదేశ పాలకునికి దమయంతి అని ఒక పుత్రిక ఉన్నది. ఆమె సౌందర్యము అసమానము. ఆమె స్వయంవరము త్వరలో జరగబోతున్నది కనుక భూతలము పైన రాజులందరూ ఆమెను వివాహమాడుట కొరకు కుండినా నగరమును చేరుకున్నారు. దేవర్షి మరియు స్వర్గాధిపతి ఇలా పరస్పరం సంభాషించుకుంటున్న సమయంలోనే ఇతర లోకపాలులు కూడా అక్కడకు వచ్చుట జరిగినది. నారదుని పలుకులను వినిన పిమ్మట వారు ఇట్లా ప్రకటించారు: మనము కూడా దమయంతి స్వయంవరంలో పాల్గొనదము. లోకపాలకులు వెంటనే తమ తమ వాహనాలను అధిరోహించి తమ అనేక అనుచరులతో విదర్భ రాజ్యానికి బయలుదేరారు.
నలుడు కూడా దమయంతి స్వయంవర విషయమును విని ఆ యువరాణి పట్ల ప్రేమతో ఆహ్లాదకరమైన హృదయముతో కుండిన నగరమునకు బయలుదేరాడు. పైన ఆకాశంలో పయనిస్తున్నట్టి దేవతలు మన్మధునికి వలె గోచరిస్తున్నట్టి నలిని చూశారు. అతడు భూతలముపై పయనిస్తున్నను సూర్యునికి వలె ప్రకాశిస్తున్నట్లుగా అగుపించాడు. లోకపాలకులు అతని అందమును చూసి విస్మితులయ్యారు. నిజానికి అతని వలన వారు దమయంతిని స్వయంవరంలో పొందు ఆశ నెరవేరదని భావించి వెంటనే ఒక తెలివైన పథకమును రచించారు. వారు తమ స్వర్గ రథాలను విడిచి నేలపైకి దిగారు. నలమహారాజును సమీపించి ఇలా అడిగినారు: ఓ మానవ శ్రేష్ఠ మహారాజా, నీవు సత్యనిష్ఠుడవు. నీవు మాకు దూతగా దయచేసి సహాయం చేయగలవు. వారిని ఉన్నత శ్రేష్ఠ వ్యక్తులుగా భావించి పుణ్యశీలి అయిన నలమహారాజు వారికి సేవ చేసేందుకు అంగీకరించాడు. చేతులను జోడించి వారిని ఇలా విచారించాను: మీరెవరు? నేను దూతగా మీకు ఏమి చేయవలను? దయచేసి నేరుగా ఈ విషయాలను నాకు వివరింపగలరు. ఇంద్రుడు ఈ విధంగా అన్నాడు: మేము రాకుమారి దమయంతి కొరకు దివి నుండి భూమికి దివిగా వచ్చిన దేవతలము. నేను ఇంద్రుడిని, నాతో వచ్చినది వరుణుడు, యముడు మరియు అగ్ని. దయచేసి నీవు దమయంతిని సమీపించి నీ స్వయంవరంలో పాల్గొని కోరికతో లోకపాలకులు వస్తున్నారు కనుక నీ భర్తగా నీవు ఇంద్రుడిని గాని, వరుణుడిని గాని, అగ్నిని గాని లేక యముడిని గాని మాలో ఎవరినైనా పతిగా ఎన్నుకొను అని తెలియజేయము. అది వినినటువంటి నలుడు ముకులిత హస్తాలతో ఈ విధంగా అన్నాడు: నేను కూడా అదే ఉద్దేశంతో వెడుతుంటిని కనుక నన్ను దూతగా ఇట్టి కార్యముకు పంపుట సరికాదు. ప్రేమలో మునిగిన వ్యక్తి మరొకరి పక్షాన తన ప్రియురాలితో ఎలా సంభాషింపగలడు? దేవతలారా, దయచేసి నన్ను ఇలా పంపదలిచిన మీ ఆలోచనను విరమించుకోగలరు. వారు ఇట్లు పలికారు: మహారాజా, నీవు మా దూతగా కార్యము నెరవేర్చెదనని హామీ ఇచ్చి ఉంటివి. ఇప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నావు? ఇదేమి ప్రవర్తన? నలుడు ఈ విధంగా అన్నాడు: విదర్భరాజ భవనంలో గట్టి కాపలా ఉండును కనుక అంతఃపురంలోని దమయంతిని నేను ఎలా చేరుకోగలను? ఇంద్రుడు స్పందిస్తూ: మా మహిమతో నీవు సులభముగా అంతఃపురంలో ప్రవేశింపగలవు కనుక నీ భయాలను సంకోచాలను విడనాడు. చివరికి నలుడు అందుకు అంగీకరించి కుండినకు ప్రయాణమయ్యాను. ఇంద్రుడు తెలిపినట్లుగానే నలుడు ఎట్టి ఆటంకములు లేకుండా రాజభవనంలోకి ప్రవేశింపగలిగాడు. అంతఃపురంలో అనేక మంది పరిచారికల నడుమ కూర్చొని ఉన్నట్టి సుకుమారి దమయంతిని చూశాడు. ఏమైనను ధర్మపరాయణుడైన నలుడు తాను దేవతలకు ఇచ్చిన హామీని నెరవేర్చుటకు బద్ధుడై తన భావోద్వేగాలను నియంత్రించుకున్నాడు. అదే విధముగా దమయంతి కూడా నలుని శోభాయమానమైన రూపమును చూసి అతిశయానందముకు గురై వెంటనే లేచి నిలుచున్నది. పరిచారకులందరూ కూడా అట్లే నిశ్చేష్టులై లేచి నిలుచున్నారు. నిజానికి నలుని చూసిన దమయంతి మరియు పరిచారికలు ఈ అందగాడు, వీరుడు ఏదైనా దేవత, గంధర్వుడా లేక మానవుడా, ఎవరు అని ముగ్ధులై యోచింపసాగారు. ఏమైనను దమయంతి చిరునవ్వుతో అంతఃపురంలో చొరబడిన నలునితో ఇట్లు పలికినది: దోషరహితమైన రూపంతో నా ప్రేమను మేల్కొలిపిన నీవెవరు? భువికి దిగివచ్చిన దేవతకు వలె అగుపిస్తుంటివి. నీ ఈ రాకలో ఉద్దేశం ఏమిటి? నా భవనములో గట్టి కాపలా ఉన్నప్పటికీ నీవు ఎట్లు రాగలిగావు? నలుడు ఇలా సమాధానమిచ్చాడు: ఓ సుందరి, నా పేరు నలుడు. నేను ఇక్కడకు దేవతలకు దూతగా వచ్చాను. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మరియు యమరాజు నిన్ను పరిణయమాడు కోరికతో ఉన్నారు. వారిలో ఎవరినైనా నీవు ప్రభువుగా ఎంచుకోమని వేడుకొన్నారు. వారి ప్రభావంతోనే ఎవరునూ గమనింపకుండా ఎట్టి ఆటంకము లేకుండా వారి ఈ సందేశమును అందించుటకు నేను ఇట్లు నీ ఎదుటకు వచ్చి తిని. ఓ సుకుమారి, ఇప్పుడు నీవు నీ ఇచ్ఛానుసారము నిర్ణయం తీసుకోవచ్చును. ఆ వాక్కులను వినిన దమయంతి మొదట దేవతలకు భక్తితో తన ప్రణామములు అర్పించినది. ఆపై చిరునవ్వుతో ఇలా పలికినది: ఓ రాకుమారా, నేను నా సమస్తమును నీకే అర్పించి తిని. బంగారు రెక్కల హంస పలుకులను వినిన పిమ్మట నా హృదయము నీ పట్ల ప్రేమతో నిండిపోయినది. కేవలం నీ కొరకై భూతలము పైన ఈ రాజులందరూ ఇక్కడ సమావేశమయ్యేలా ఇట్టి ఏర్పాటు చేశాను. దయచేసి నీ ప్రేమను మరియు విశ్వాసమును నాకు అనుగ్రహించుము. అందుకు
నేనేమి చేయవలనో తెలుపుము. వీరుడా, నీవు నన్ను తిరస్కరించినచో నేను తప్పక విషము త్రాగి అగ్నిలో ప్రవేశించి లేక నీటిలో దూకి నా ప్రాణాలను విడిచేదను. నలుడు ఇలా పలికాడు. లోకపాలురలలో ఒక్కరిని వివాహం చేసుకునే అవకాశం లభించినప్పుడు నా వంటి సాధారణ మానవుని నీవు ఎందుకు కోరుకుందువు? నీ లోకపాలకులలో ఎవరో ఒకరికి నీ హృదయమును అర్పించుము. వారి పాదధూళికి కూడా నేను సమానం కాదు. నీవు ప్రధాన దేవతలకు ప్రీతి కలిగింపకున్నచో మనకు వినాశము తప్పదు. అలా కాకుండా నీవు దేవతలలో ఒకరిని అంగీకరించినచో సంతోషముగా స్వర్గ సంపదను అనుభవించవచ్చును. ఓ సుమతి, ఏ స్త్రీ అగ్ని, ఇంద్ర, వరుణ లేక యమరాజును తన ప్రభుగా ఎంచుకొనదు. ఆమె మనోహరమైన కన్నుల నుండి నీరు ప్రవహిస్తుండగా నలునితో ఇట్లు దృఢముగా పలికినది. ఓ భూసురా, ఆ దేవతలందరికీ వినయముగా నమస్కరిస్తూ నిన్నే పతిగా వరించెదను. అట్లు పలికిన దమయంతి కంపిస్తూ చేతులు జోడించి నలుని ఎదుట నిలుచున్నది. అతడు ఇలా బదులిచ్చాడు. ఓ మాధురి, నీవు నీ ఇచ్ఛానుసారము నడుచుకోవచ్చును. నేను దేవతలకు దూతగా నడుచుకుందునని వాగ్దానం చేసినందున ఇప్పుడు ఈ సమయమును నా స్వార్థము కొరకు వినియోగించుట తగదు. కేవలం నా ఆసక్తి ధర్మబద్ధమైనచో నేను దేనినైనను చేయగలను, లేనిచో ఏమీ చేయలేను. ఓ సుందరి, నీవు కూడా ధర్మబద్ధముగా నడుచుకుందువని నా సలహా. నీటితో నిండిన కళ్ళతో గద్గద స్వరముతో దమయంతి ఈ విధంగా అన్నది. ఓ రాకుమార, పాపము అంటకుండునట్లుగా దోషరహితమైన ఉపాయము ఒకటి కలదు. నీవు కూడా లోకపాలకులతో పాటు నా స్వయంవరంలో పాల్గొనము. నా సంకల్పముతో నేను వారి ఎదుట నిన్ను పదిగా వరించెదను. దానితో ఎట్టి అపవాదుకు అవకాశం ఉండదు. నలుడు లోకపాలకులు ఉన్నట్టి ప్రదేశమునకు తిరిగి వెళ్ళాను. దేవతలు ఆతృతతో ఇట్లు అడిగినారు. సుకుమారి అయిన దమయంతిని చూచితివా? ఆమె మాకు ఏమి సందేశము పంపినది? విదర్భ రాకుమారిని కలిసినప్పుడు అక్కడ ఏమి జరిగినదో దయచేసి వాస్తవాలను యథార్థముగా వివరించండి. నలుడు ఈ విధంగా చెప్పాడు. మీరు ఆదేశించినట్లుగా నేను రాకుమారి మరియు ఆమె పరిచారికలు కాకుండా ఇతరులెవ్వరూ గమనింపకుండా ఆమె అంతఃపుర భవనంలోకి ప్రవేశించాను. వారు నన్ను చూసి ఆశ్చర్యపడిరి. నేను మీ పక్షాన దృఢముగా వాదించినను ఆ సుముఖి తన మనస్సును మరియు హృదయమును నాకే అర్పిస్తున్నట్టు పలికినది. నీవు కూడా లోకపాలులతో పాటు నా స్వయంవరంలో పాల్గొను. అందరి సమక్షంలో నేను నిన్ను నా పతిగా వరించెదను. దానితో ఎట్టి అపవాదుకు అవకాశం ఉండదు. ఇది అక్కడ మా ఇరువురి నడుమ జరిగిన సంభాషణ. దేవతలారా, ఇప్పుడు సమస్తము మీ సంకల్పం పైననే ఆధారపడి ఉన్నది. ఒక శుభ ముహూర్తములో మహారాజు భీమకుడు అతిథులుగా విచ్చేసిన రాజులందరినీ దమయంతి స్వయంవర సభా భవనములోకి ఆహ్వానించెను. సమయంను వృధా చేయకుండా ఆ క్షత్రియ వీరులందరూ రాకుమారి పాణిగ్రహమును ఆశిస్తూ ప్రవేశించారు. సింహాలకు వలె టీవీగా నడుస్తూ బలశారురైన యోధులు తమ తమ స్థానాలలో ఆకాశములో నక్షత్రాలకు వలె ప్రకాశిస్తూ ఉన్నారు. ఏమైనను సభా ప్రవేశమును చేసిన దమయంతి తన కళ్ళు చెదిరి అందముతో వారందరి హృదయాలను అపహరించినది. వారందరి చూపులు నిశ్చలముగా ఆమె పైననే నిలిచిపోయాయి. దమయంతి సమాచారం కొరకు సమావేశమైన రాకుమారుల పేర్లను ప్రకటిస్తుండగా ఆమె వారిని చూస్తూ ముందుకు కదిలిపోతున్నది. ఒక చోట 5 వ్యక్తులు సరిగ్గా నలుని పోలికలతో తన ఎదుట నిలుచుని ఉండుటను ఆమె గమనించినది. అందులో ఎవరిని చూచినను వారు నలమహారాజుగానే కనిపించుటతో దమయంతి సందేహములో చిక్కుకున్నది. దమయంతి తనలో తానెట్లు యోచించసాగినది. ఓ, ఎవరు నా నిజమైన ప్రేమికుడో, ఎవరు దేవతో నేను ఎట్లు గుర్తింపగలను? దానితో ఆమె మనస్సు భయముతో నిరాశకు గురయ్యినది. పదే పదే వారిని చూస్తూ బాల్యములో తాను వినిన దేవతా లక్షణములు ఎవరిలో కలవో గుర్తించుటకు ప్రయత్నించినది. కానీ ఆ లక్షణములేవి తన ఎదుట నిల్చున్నట్టు వారిలో కనిపించుటలేదు. వివేకవంతురాలైన ఆ రాకుమారి చివరకు ఆ దేవతలను శరణవేడుటయే తనకు గల ఏకైక మార్గమని నిశ్చయించుకున్నది. దానితో మనస్సులోనే శిరస్సు వంచి దేవతలకు నమస్కరించినది. వారి ఎదుట చేతులు జోడించి సమర్పణ భావంతో
శరీరము కంపిస్తుండగా వారితో ఇట్లు పలికినది. బంగారు రెక్కలు గల హంస పలుకులను వినిన పిమ్మట హృదయపూర్వకముగా నలుడిని నా ప్రభువుగా ఎన్నుకుంటిని. ఇప్పుడు సత్యము కొరకు దయచేసి నా ప్రేమికుడిని బహిర్గతము చేయుము. లోకపాలకులారా, దయచేసి మీ నిజస్వరూపమును ధరింపగలరు. దానితో నేను మీలో నిషధరాజు ఎవరో స్పష్టంగా గుర్తింపగలుగుదును. దమయంతి సమర్పణ భావన, దృఢ నిశ్చయము మరియు నలుని పట్ల ఆమె తీవ్రమైన దీనాలాపాలు లోకపాలకులలో దయను ప్రేరేపించినవి. వారు స్వేదరహితులు, ధూళిరహితులై వాడని పుష్పమాలలను అలంకరించుకొని కనురెప్పలు వాల్చని వారై పాదాలు భూమిని అంటకపోవుటతో వారిని దేవతా స్వరూపులుగా గుర్తించను. వారి ప్రక్కన భూమిపై పాదాలను మోపి కనురెప్పలు కదలాడిస్తూ చెమట మరియు ధూళి పట్టిన శరీరముతో నలుడు నిల్చుని ఉన్నాడు. ఆమె సిగ్గుపడుతూ మేలి ముసుగు కొద్దిగా తొలగించుకొని నలుని మెడలో వరమాలను అలంకరించినది. దమయంతి నలుని తన భర్తగా ఎంచుకొనుటతో అక్కడ సమావేశమైన ఇతర రాజులు రాకుమారులు ఇదేమిటి అని అరవగా దేవతలు మరియు ఋషులు అద్భుతము అని ప్రకటించిరి. దేవతలను కాదని తనను వరించెనని నలుడు మిక్కిలి ఆనందముతో ఇట్లు ప్రమాణం చేసెను. దేవి, దేవతాశ్రేష్ఠులు కూడా ఇక్కడ ఉపస్థితులై ఉండగా మానవ మాతృడనైన నన్నే నీ పతిగా ఎంచుకుంటివి. నేనెల్లప్పుడూ నీకు ఆజ్ఞాబద్ధుడనని విశ్వసింపుము. మందస్మిత సుందరి, నా కంఠములో ప్రాణమున్నంత వరకు నేను నీ వాడిగా నిన్ను మాత్రమే ప్రేమించెదను. దమయంతి కూడా తన అంకిత భావనను వ్యక్తపరిచినది. తర్వాత ఇరువురును కలిసి ఇంకను అక్కడే ఉన్నట్టి లోకపాలులకు నమస్కరించి వారి ఆశీస్సులను అందుకున్నారు. రాకుమారి మరియు రాకుమారుని ధార్మిక నడతకు ప్రీతి చెందిన దేవతలు నలునికి 8 వరాలను అనుగ్రహించారు. మొదట ఇంద్రుడు ఈ విధంగా పలికాడు: ఓ రాజా, నీవు నీ యజ్ఞ కార్యములన్నింటిలో నేను స్వయంగా ప్రత్యక్షమై ఉండుటను చూచెదవు. దేహమును త్యజించిన పిమ్మట నీవు ఉన్నత లోకాలను పొందెదవు. అగ్ని ఇట్లు పలికాడు: నీవు నన్ను స్మరించిన వెంటనే దర్శించగలవు. ఇంకనూ ఈ శరీరమును త్యజించిన పిమ్మట అగ్నికి వలె ప్రకాశవంతమైన లోకాలను పొందెదవు. యమరాజు ఇట్లు పలికాడు: ఆహారంలోని సూక్ష్మమైన రుచులను కూడా గ్రహించగల సామర్థ్యమును కలిగి రుచికరమైన వంటలు చేయునట్లుగా నేను నీకు వరమును అనుగ్రహిస్తుంటిని మరియు ధర్మములో స్థిరత్వమును కలిగి ఉందువు. వరుణుడు ఇట్లు పలికాడు: నీవు కోరిన చోట నీరు పుడుతుంది. నీవు ధరించిన మాల దివ్య పరిమళమును కలిగి ఉంటుంది. అట్లు రెండు వరాలనిచ్చి లోకపాలకులు తమ స్వర్గలోకాలకు నిష్క్రమించారు. సమావేశమైన రాజులందరూ కూడా అసాధారణ పరిస్థితులలో దమయంతి నలుని ఎంపిక చేసుకున్నతో తృప్తి చెంది తమ తమ రాజ్యాలకు బయలుదేరారు. మహారాజు భీమకుడు తన కుమార్తె వివాహమును మహావైభవంగా జరిపించాడు. నవ దంపతులు కుండిన నగరంలో కొంతకాలం నివసించారు. తరువాత మామగారి అనుమతిని పొందిన నలుడు తన ప్రియ దేవేరితో కూడి తన రాజధానికి బయలుదేరాడు. నలుడు తన నగరమును చేరి స్త్రీ శిరోమణి అయిన తన ప్రియ సతితో కాలమును గొప్ప ఆనందముతో గడుపుతూ అదే సమయంలో తన ప్రజలను ధర్మబద్ధముగా పరిపాలించసాగాడు. నలుడు అశ్వమేధ యాగము మరియు అనేక ఇతర యాగాలన్నింటినో నిర్వహించాడు. ఆయా సందర్భాలలో బ్రాహ్మణులకు అపారమైనటువంటి దానాలను చేశాడు. నలుడు దమయంతితో తన భవనము చుట్టూ గల వనాలలో వివరిస్తూ కాలమును సంతోషముగా స్వర్గవాసికి వలె గడపసాగాడు. కాలక్రమంలో వారికి కవలలు కలిగారు. పుత్రుడు ఇంద్రసేన మరియు పుత్రికకు ఇంద్రసేన అని నామకరణం చేశారు. దమయంతి స్వయంవరం పిమ్మట తమ స్వర్గలోకాలకు తిరిగి వెళుతున్న లోకపాలకులకు కలి ద్వాపరులు ఎదురుపడ్డారు. ఇంద్రుడు కుతూహలముతో వారిని ఇట్లు ప్రశ్నించాడు: ఓ కలి, ద్వాపరునితో కలిసి ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తుంటివి? కలిపురుషుడు తాను దమయంతి స్వయంవరముకు వెళుతుంటిని అని తెలిపాడు.